ప్రైజ్ ది లార్డ్. దాయకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. రోజు రోజుకి మన ఇండియాలో క్రైస్తవులపైన జరుగుతున్న దాడి చూస్తే కోపం వస్తుంది, బాధ అనిపిస్తుంది, అదేవిధంగా ఏడుపు కూడా కనిపిస్తుందండి. ఒక పాస్టర్ ఛత్తీస్గఢ్లో గాయా అనే ప్రాంతంలో 26th జనవరి నాడు గణతంత్ర దివస్ ఈరోజు ప్రతి వాడు కులం మతం ఏ భేదం లేకుండా ప్రతి వాడు తన దేశానికి గౌరవించడానికి రాజ్యాంగ హక్కులు మన అందరి చేతిలో వచ్చినందుకు ఆ రోజు చాలా హ్యాపీగా రిపబ్లిక్ డే అనేది మనం చేస్తాము. కానీ అలాంటి సమయంలో ఒక పాస్టర్ తన ఇంటి పైన జెండా ఎగిరించినందుకు బజరంగ్ దళ్కి సంబంధించిన కొంతమంది వ్యక్తులు వచ్చి ఆ పాస్టర్ గారి పైన దాడి చేయడం జరిగింది. అదేవిధంగా బైబిల్ని కూడా చింపేశారంట. మూడోది, ఆ పాస్టర్లను అరెస్ట్ చేయించారంట అండి. అంటే ఇప్పుడు ఇలాంటి వాళ్ళు భారతదేశంలో ఎవరు ఎట్లా ఉండాలి, ఏ విధంగా ఉండాలి అనేది కూడా వీళ్ళే నిర్ణయిస్తున్నారా? ఛత్తీస్గఢ్ అంతా చెత్త ప్రభుత్వము ఇప్పుడు దాకా ఎక్కడ చూడలేదండి. చాలామంది మతోన్మాదులు ఛత్తీస్గఢ్లో యూపీ తర్వాత భయంకరంగా రెచ్చిపోతున్నారు. క్రైస్తవులు దీని గురించి ఎన్ని విధాలుగా పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ చేయాలన్నా వాళ్ళ ఎఫ్ఐఆర్ని వీళ్ళు తీసుకోవటం లేదు. పైగా వాళ్ళను అరెస్ట్ చేసి అక్కడ ఉన్న 4 పాస్టర్ని కూడా అరెస్ట్ చేసి రాత్రంతా కస్టడీలో పెట్టడం అనేది జరిగింది. ఇది నిన్న జరిగిన వార్త. ఒక్కసారి మీరు వినండి, హిందీలో ఉంది. పన్నా లాల్ గారు, ద ఫౌండర్ అండ్ ప్రెసిడెంట్ ఆఫ్ క్రిస్టియన్ ఫార్మ్, తాను చెప్తున్న మాట మీరు ఒకసారి వినాలి. దీని తర్వాత నేను మాట్లాడతాను. कल मोवा चर्च में एक बड़ी विचित्र घटना हुई है। हमारे पादरी को गिरफ्तार किया गया था क्योंकि वो 26 जनवरी की खुशियां मना रहा था, झंडा फहराया था और प्रार्थना कर रहे थे। तो वहां पे सब आ गए, बजरंग दल से लेकर के सब मारा पीटी अलग कर दी, झंडा वगैरह उतार दिया और बाइबल को तहस नहस कर दिया। और आज के सारे पादरियों को पुलिस अरेस्ट करके ले गई, रात को ही उनको जेल भेज दिया। तो आज ईसाई समाज का ये है कि हम अगर अपना गणतंत्र दिवस मनाते हैं। విన్నారు కదా ఫ్రెండ్స్, ఇది ప్రస్తుతానికి మన ఇండియాలో జరుగుతున్న దారుణమైన సంగతి. కొంతమంది ఎక్స్ట్రీమిస్ట్ ఎంత ఎక్స్ట్రీమ్గా మారిపోతున్నారు అని అంటే, వీళ్ళకు వేరే మనుషులు, వేరే మతానికి సంబంధించిన మనుషులు ఒక దుర్మార్గుల్లాగా, ఒక విధంగా చెప్పాలంటే మత పిచ్చి బ్రెయిన్లో ఎక్కిన తర్వాత నరాలు ఆ దరిద్రం అంతా పాకుతుంది. కాబట్టి ఈరోజు మనిషిలాగా ప్రవర్తిస్తలేడు. మతం పేరుట గొడవలు చేపిస్తున్న కొంతమంది దొంగ రాజకీయ నాయకులు, కొంత దొంగ మతానికి సంబంధించిన గురువులు, వాళ్ళు అమాయకమైన ప్రజలను టార్గెట్ చేస్తూ వాళ్ళపైన దాడి చేయడానికి వీళ్ళను ఒక టూల్ కిట్గా వాడుకుంటున్నారు. ఫ్రెండ్స్, ఇది చాలా దారుణమైన విషయము. దీనికి ఖచ్చితంగా మీరు స్పందిస్తారని నేను కోరుతున్నాను. ఏదైతే క్రిస్టియన్స్కి సంబంధించిన ఈ గ్రూప్స్ ఉన్నాయో, మీరు వీలైనంత వరకు క్రిస్టియన్ గ్రూప్స్లో దీనికి ఖచ్చితంగా ఫార్వర్డ్ చేయండి. ప్రతి క్రైస్తవుడు దీన్ని చూడాలని నేను కోరుతున్నాను. గాడ్ బ్లెస్ యూ ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.